హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ ఇంటర్మీడియట్ స్టూడెంట్స్కున్న ఒకే ఒక్క ట్రెండింగ్ టాపిక్ రిజల్ట్స్ ఎప్పుడు వస్తుందని. ఇప్పటివరకు చాలా వీడియోస్ని చాలామంది చెప్పేవాటి విని ఉంటారు. కానీ నేను ఈ పర్టికులర్ వీడియోలో ఎవరైతే మా బ్రదరే పేపర్ వాల్యుయేషన్కి వెళ్ళిన పర్సన్ చెప్పిన ఇన్ఫర్మేషన్ని మీకు చెప్పడానికైతే ట్రై చేస్తాను. ఓపిక్గా వినడానికైతే ట్రై చేయండి. మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ గుర్తుపెట్టుకోండి, చాలామంది ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ ఏంటంటే ఇంటర్ రిజల్ట్స్ సరే, ఫస్ట్ ఇయర్ వాళ్ళని వదిలేద్దాం, వాళ్ళకి తప్పదు కాబట్టి సెకండ్ ఇయర్ వాళ్ళని చూద్దాం. ఇంటర్ రిజల్ట్ అని దాన్నే పట్టుకున్నారు. అరే ఇంటర్ రిజల్ట్ పట్టుకోకండి రాబాయ్. ఎందుకు అంటే అది ఖచ్చితంగా వచ్చే టైంలో వస్తుంది. కానీ ప్రజెంట్ నెక్స్ట్ మీ లైఫ్ ఏంటి? ఎందుకంటే ఇప్పుడు తీసుకునే డెసిషన్ అనేది మీ లైఫ్ని డిసైడ్ చేస్తుంది. నువ్వు డిగ్రీ చదవాలనుకుంటున్నావా, లేదా నువ్వు ఎంపీసీ అయితే ఎంసెట్ ద్వారా నువ్వు మంచి ఇంజనీరింగ్ కాలేజ్ చదవాలనుకున్నావా, లేదు నువ్వు బైపీసీ అయితే నీట్ ప్రిపేర్ అవుతున్నావా, లేదంటే ఎంసెట్ రాసి బీఫార్మసీ చేస్తావా, అగ్రికల్చర్ సీట్ కావాలా, అసలు నీ గోల్ ఏంటిది అని ఫస్ట్ దాని గురించి ఆలోచించు. ఇంటర్ రిజల్ట్ నువ్వు మంచిగా రాస్తే నీకు మంచి మార్కులు వస్తాయి, నువ్వు చెడుగా రాస్తే నువ్వు ఫెయిల్ అవుతావు. ఇది మాత్రం గుర్తుపెట్టుకో. కాకపోతే నా సజెషన్ ఏంటంటే ఉన్న ఈ 1 మంత్ టైం మాత్రమే నీ నెక్స్ట్ 5 ఇయర్స్ ఆర్ 6 ఇయర్స్ లైఫ్ని డిసైడ్ చేస్తుంది. అండ్ జీవితాంతం నువ్వు ఎలా ఉంటావు అనేది డిసైడ్ చేస్తుంది ఈ 1 మంత్ మాత్రమే. కాబట్టి ఈ 1 మంత్ని నువ్వు జాగ్రత్తగా ప్లాన్ చేసుకోగలిగితే నా లైఫ్ ఏంటి, నేను ఎంసెట్ రాయాలా, ఐఐటి రాయాలా, జేఈ మెయిన్స్ రాస్తున్నారు ప్రజెంట్, ఇది అయిపోయిన తర్వాత ఎంసెట్ రాస్తారు, దాని తర్వాత నీట్ రాస్తారు, సిఈటి ఉంటుంది, ఏది రాయబోతున్నాను లేదా డిగ్రీ చేయబోతున్నానే ఫస్ట్ ఒకటి ఆలోచించండి. ఆ ఆలోచన తర్వాత మీరు మిగతా ఏ వీడియోస్ అయినా చూసి ఇంటర్మీడియట్ రిజల్ట్స్ గురించి తెలుసుకోండి. ఫ్రెండ్స్, మన ఛానల్ నుంచి అయితే మేము ఎంసెట్ రిలేటెడ్ ప్రతి కంటెంట్ అనేది ఈ పర్టికులర్ ఛానల్ నుంచి మీకు కాలేజ్లో జాయిన్ అయ్యేంత వరకు ప్రతిదీ అప్డేట్ ఉంటుంది. అన్న మేము ఇంట్లో కూర్చొని ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నాము, మాకు కోచింగ్కి వెళ్ళే పరిస్థితి లేదు, అంతగానో మేము డబ్బులు పెట్టలేము అనుకున్న వాళ్ళకు విజన్ అప్డేట్ అనే అప్లికేషన్ డెవలప్ చేసి పూర్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కోర్స్ ఇవ్వాలని డిసైడ్ చేశాము. డిస్క్రిప్షన్లో విజన్ అప్డేట్ అప్లికేషన్ ఉంటుంది, డౌన్లోడ్ చేసుకోండి. మీకు ఎంసెట్ ఎంపీసీ వాళ్ళకి అండ్ బైపీసీ వాళ్ళకి సబ్జెక్ట్ వైజ్, చాప్టర్ వైజ్ ఎంసీక్యూస్ అండ్ పీవైక్యూస్ ఇవ్వడం జరుగుతుంది. అది కూడా కేవలం 99 రూపీస్. అంటే మీరు నెట్ బ్యాలెన్స్ చేసుకునే డేటా రీఛార్జ్ చేసుకునే వల్ల జస్ట్ ఒక 10% కూడా ఉంటుంది కావచ్చు. ఎందుకు ఇస్తున్నాము అంటే స్టూడెంట్స్కి యూజ్ అవ్వాలి అని. పర్చేజ్ చేసి ట్రై చేయండి, ఓకేనా. ట్రై చేసిన ప్రతి ఒక్కరు కూడా మీ ఫ్రెండ్స్ ఎవరంటే వాళ్ళకి రికమెండ్ చేయండి, ఓకేనా. దట్ ఏమవుతుందంటే కంప్లీట్లీ ఇది మీకు ఏదో పీడిఎఫ్ ఫార్మాట్లో ఇవ్వలేదు, ఆన్లైన్ ఫార్మాట్లో ఇస్తున్నాం. యూజ్ అవ్వాలని ఈ కోర్స్ అయితే లాంచ్ చేశాము. డబ్బుల కోసమే తీసుకోవాలనుకుంటే మేము 999 పెట్టినా వచ్చే స్టూడెంట్స్ చాలామంది ఉంటారు. కాకపోతే ఒక్కొక్క క్వశ్చన్ని మేము డేటా ఎంటర్ చేయడానికి 3 to 4 minutes పట్టింది. అందుకోసమే బైపీసీ వాళ్ళకి, ఎంపీసీ వాళ్ళకి యూజ్ అవ్వాలి అని మీరు స్మార్ట్ ఫోన్ పట్టుకొని ఏదో సెర్చ్ చేయడం కన్నా ఇదే స్మార్ట్ ఫోన్ యూజ్ చేసి ఇదే స్మార్ట్ ఫోన్లో మీరు క్వశ్చన్ చూస్తూ ప్రాక్టీస్ చేసి మీరు ఎగ్జామినేషన్ అటెంప్ట్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఇది మీ లైఫ్ రాబోయ్. గుర్తుపెట్టుకోండి, ఇంటర్ రిజల్ట్స్ అనేవి ఎలాగో వస్తుంది. కాకపోతే ఈ ఎంసెట్ని టార్గెట్గా పెట్టుకొని మంచి స్కోర్ చేయడానికి అయితే ట్రై చేయండి. ఒకవేళ మీరు ఈ పీవైక్యూస్, ఎంసీక్యూస్ని చేస్తే ఇవే మోడల్స్ అనేవి అక్కడ వస్తే మీరు 80 to 90 మార్క్స్ అనేవి ఈజీగా గెయిన్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి తీసుకోవడానికి ట్రై చేయండి, ఫస్ట్ ప్రాక్టీస్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఏమైనా ఉంటే వాళ్ళకైతే రికమెండ్ చేయండి, ఓకేనా. ఇక మీకు ఏమైనా డౌట్ ఉంటే డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ గ్రూప్ ఉంటుంది, జాయిన్ అవ్వండి. ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా ఉంటుంది, ఫాలో చేయండి. అక్కడ కూడా మీరు నాకు కాంటాక్ట్ అవ్వచ్చు. ఫస్ట్ మనం ఇంటర్మీడియట్ రిజల్ట్స్ గురించి మాట్లాడుకుందాం. తెలంగాణలో ఇప్పటివరకు ఇంకా ఏదైతే పేపర్ వాల్యుయేషన్ ఉందో అవ్వలేదు, కొన్ని సెంటర్లలో అవ్వలేదు. అఫీషియల్ న్యూస్ ప్రకారం ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ 9th to 10th ఏప్రిల్ మధ్యన వాల్యుయేషన్ అనేది కంప్లీట్ అవ్వబోతుంది, ఓకేనా. ఒకవేళ ఏమైనా ఇబ్బందులు ఉండి 1-2 రోజులు లేట్ అయినా కూడా 1 or 2 days లేట్ అయినా కూడా మనకు ఆల్మోస్ట్ వాల్యుయేషన్ అనేది ఖచ్చితంగా 9 to 10th ఏప్రిల్ లోపల అంటే కంప్లీట్ అయిపోతుంది. కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏముంటుందంటే మీకు ఏదైతే మీరు ఎగ్జామినేషన్లో ఓఎంఆర్ షీట్లో పార్ట్ 3 ఉందో దీని స్కానింగ్ ఉంటుంది, ఓకేనా. మీకు ఎన్ని మార్క్స్ అయితే వేసారో ఆ మార్క్స్ ఏవైతే ఉంటుందో వాటిని స్కానింగ్ ఉంటుంది. స్కానింగ్ తర్వాత మీ యొక్క డేటా సేవ్ చేయడం ఉంటుంది, ఓకేనా. డేటా సేవ్ చేసిన తర్వాత ఎప్పుడైతే మీ డేటా సేవ్ చేస్తారో రీవెరిఫై చేయడం జరుగుతుంది, ఓకేనా. రీవెరిఫై చేయడం జరుగుతుంది. ఈ రీవెరిఫికేషన్ కానీ స్కానింగ్ కానీ అట్లీస్ట్ ఒక 10 days టైం పడుతుంది అని మనం అనుకున్నా కూడా అఫీషియల్గా ఇచ్చారు. ఇప్పుడు ఇంటర్ రిజల్ట్ అనేది ఒక డేట్ ఇస్తారంటే ఆ అనుకున్న డేట్కి ఇవ్వరు, కొన్ని రోజులు లేట్ అవుతుంది. ఎందుకు అవుతుంది అంటే రీవెరిఫికేషన్ చేస్తూ ఉంటారు. రిజల్ట్స్ని ఆగమాగం ఇవ్వకుండా, తప్పులు జరగకుండా 1-2 సార్లు రీవెరిఫై చేస్తూ ఉంటారు. రీవెరిఫై చేసిన తర్వాతనే రిజల్ట్స్ అనేవి రిలీజ్ చేయడం జరుగుతుంది. రిజల్ట్ రిలీజ్ చేసే ముందు టెస్టింగ్ రిజల్ట్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. కొంతమందికి రిజల్ట్ అనేవి టెస్ట్ చేస్తూ ఉంటారు. ఈ ప్రాసెస్ అంతా మనకు కంప్లీట్ అవ్వడానికి
ఒకవేళ మనకు 9th to 10th అనేది వాల్యుయేషన్ అనేది అనుకున్న టైంలో ఒకవేళ కంప్లీట్ అవుతే ఏప్రిల్ లాస్ట్ వీక్ కల్లా మనకు ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ ఇంటర్మీడియట్ రిజల్ట్ అనేవి రావడానికి ఛాన్స్ ఉంది. ఒకవేళ ఏప్రిల్ లాస్ట్ వీక్ అనేది రిజల్ట్ వచ్చే ఛాన్స్ ఉంటే నెక్స్ట్ మనకు మే అనేది కంప్లీట్లీ ఎలక్షన్ ఇయర్, ఓకే, ఎలక్షన్ మంత్, ఓకేనా. సో ఈ ఎలక్షన్ మంత్లో రిజల్ట్స్ ఇస్తాము అన్న ఆపడానికి ఛాన్సెస్ ఉంటాయి. రిజల్ట్స్ ఇప్పుడు ఇస్తామని కొంతమంది చెప్తారు. అంటే రిజల్ట్స్కి ఎలక్షన్కి సంబంధం లేకపోయినా కూడా సంబంధం పెట్టుకొనైనా పొలిటికల్గా డ్రామా జరుగుతూనే ఉంటుంది, ఓకేనా. సో కాబట్టి మనకు ఏ మినిస్టర్ చేతుల మీద కానీ ఏ పొలిటికల్ పార్టీల చేతుల మీద కానీ ఈ సంవత్సరం రిజల్ట్స్ అనేవి రిలీజ్ అవ్వవు. కంప్లీట్లీ మనకు గవర్నమెంట్ అఫీషియల్స్ ద్వారానే ఈ రిజల్ట్స్ అనేవి రిలీజ్ అవుతాయి. సో ప్రజెంట్ మనకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం, సో మా తమ్ముడు వెరిఫికేషన్ కెమిస్ట్రీ వాల్యుయేషన్కి వెళ్ళి చెప్పింది, ఒక్కొక్కడు మరీ దారుణంగా రాసిన వాళ్ళు ఉన్నారట. పేపర్ చూస్తేనే పరేషాన్ అయ్యే విధంగా రాశారంట. సో ఒకవేళ మీకు కావాలనుకుంటే ఆ వీడియో నెక్స్ట్ వీడియో చేయడానికి అయితే ట్రై చేస్తాను. సో ఇన్ఫర్మేషన్ బయటికి రావద్దు కాబట్టి మేము చేయట్లేదు. కానీ సో వాడు పేపర్ వాల్యుయేషన్కి వెళ్ళి కూడా మరి ఇంత ఘోరంగా చదివారా అని ఫీల్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. సో వాడు చెప్తున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే మీకు ఏప్రిల్ లాస్ట్ వీక్ కల్లా, ఓకేనా, ఏప్రిల్ లాస్ట్ వీక్ కల్లా రిజల్ట్స్ రావడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. సో కాబట్టి ఫ్రెండ్స్, నేను ఏమైతే చెప్తున్నానో రిజల్ట్స్ గురించి ఎక్కువగా పట్టించుకోకండి, రిజల్ట్స్ వీడియోస్ని ఎక్కువగా చూడకండి. మీ లైఫ్ ఏంటి, ఎంసెట్ రిలేటెడా, నీట్ రిలేటెడా, సిఈటి రిలేటెడా, లేదు మీరు ఇంకేమైనా కోర్స్ చేయాలనుకున్నారా, సో కెరియర్ గైడెన్స్ ఎక్కడ ఇస్తున్నారు అని దాన్ని ఫాలో అవ్వండి. మీకు మన ఛానల్ నుంచి ఫ్రీగా కెరియర్ గైడెన్స్ అనేది ఇవ్వడానికి మేము ట్రై చేస్తున్నాము. డిస్క్రిప్షన్లో ఏదైతే ఇన్స్టాగ్రామ్ లింక్ ఉందో ఫాలో చేయండి. అక్కడ మీకు ఏమైనా డౌట్ ఉంటే డైరెక్ట్ నాకు మెసేజ్ చేయండి. తప్పకుండా మీకు 1 or 2 అవర్స్లో రిప్లై అనేది ఇస్తాము. రిజల్ట్స్ గురించి ఇంకా ఎక్కువగా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చెప్తూ ఉంటారు. అఫీషియల్ ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే మనకు ఏప్రిల్ లాస్ట్ వీక్లో రిజల్ట్ రావడానికి అయితే అవకాశం ఉంది. ఓకే, వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.